ఇక ఢిల్లీలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజస్థాన్లో మొదలై విదేశీయులు దాడి చేస్తుంటే మన రాజులకు మన సైన్యాలకు లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చుకుంటా ఎన్నో రాష్ట్రాలకు పోయినరు మన బంజారా మిత్రులు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. తెలంగాణనైతే తెలంగాణ సమాజంలో బంజారాలంటే లంబాడాలంటే ఒక కీలక పాత్ర. వాళ్ళ కల్చర్ అందరూ గుర్తించిండ్రు. కానీ తెలంగాణతో కల్చర్తో కలిసిపోయినారు. అట్లనే మహారాష్ట్రలో అంతటా కూడా ఆ కల్చర్లో ఆ సమాజంలో కలిసిన బంజారాలు ఇప్పుడు 12 కోట్ల బంజారాలు ఉన్నారు. వాళ్ళ భాష గోర్బోలే భాష. ఈ భాష మాట్లాడేటోళ్ళు అదే 12 లక్షలు ఉన్నారు, 12 కోట్లు ఉన్నారు. వాళ్ళ దేవుడు, వాళ్ళ గురువు, వాళ్ళ సమాజంలో పెద్ద ఎందో సంత్ సేవాలాల్ గారు వారి జయంతి ఎప్పుడు కూడా చేస్తారు, కానీ ఎక్కడక్కడ చేసుకుంటుంటారు. కానీ చాలా సంతోషము, పోయిన ఏడాది ప్రధానమంత్రి మోడీ గారు సేవాలాల్ స్మారక స్థానము పౌరాగఢ్ ఇక్కడ పోయి తను 2 సార్లు పోయినరు. మళ్ళీ 900 కోట్లు కేటాయించిన దానికి ఈరోజు మేము కల్చర్ మినిస్టర్ను షెకావత్ గారిని కలిసినాము. వారు కూడా రాజస్థాన్ నుంచే. వారు ఇమీడియట్లీ గుర్తించిండ్రు ఏంటంటే దీన్ని ఒక రికగ్నైజ్డ్ సెలబ్రేషన్ చేయాలని. అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ అవతల ఎల్లుండి ఫిబ్రవరి 15వ తారీఖు సేవలాల్ జయంతి. అప్పటి వరకు అయితేందుకు ప్రయత్నం చేస్తారు, కానీ అప్పటి వరకు ఈ 3 రోజులు కాకుండా తప్పనిసరిగా చేస్తామని వారు చెప్పిండ్రు. మేమైతే బీజేపీ తరఫు నుంచి ఎప్పుడు కూడా బంజారాలకు ఏంటుంటివి, వాళ్ళకు ఆదుకుంటుంది. మోడీ గారు కూడా వారి గురించి మాట్లాడిండ్రు. మా ఆశ ఏంటంటే ఈ త్వరలోనే ఇది ఒక నేషనల్లీ రికగ్నైజ్డ్ సెలబ్రేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సందర్భంలో దీన్ని దేశవ్యాప్తంగా సంత్ సేవాలాల్ జయంతి పండుగని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఒక లక్ష్యంతో, వీఆర్ నాట్ డిమాండింగ్ ఇట్ యాజ్ ఎన్ హాలిడే, దాన్ని ఒక పండుగగా గుర్తించి దేశవ్యాప్తంగా సెలబ్రేషన్ జరపడానికి ఒక ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు సంబంధిత మంత్రి కల్చరల్ మినిస్టర్ గౌరవనీయులు బైరాన్ సింగ్ షెకావత్ గారిని కలవడం జరిగింది. సమాజంలో ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 1/10 పాపులేషన్ వరకు కొనసాగుతున్నారు వాళ్ళు. అందుకని ఖచ్చితంగా దీనిపైన ఒక తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. మేబీ ఈ ఫిబ్రవరి 15కి సాధ్యమైనా కాకపోయినా భవిష్యత్తులో అయినా ఈ దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల మంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతున్నటువంటి బంజారా, లంబాడా, వాట్ ఎవర్ ద సబ్ కాస్ట్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్, ఈ దేశంలో అంత్యోదయ కోసం, పేదోడి కోసం పనిచేసేటువంటి పార్టీగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 అధికారికంగా నిర్వహించుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రాంత ఎంపీలమైనటువంటి మేమందరం కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే గౌరవ హోంమంత్రి గారిని కూడా కలిసి ఈ విజ్ఞప్తి పైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చేలాగా పనిచేస్తామని చెప్పి బంజారా సమాజానికి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సేవాలాల్ మహారాజ్ గురించి మాకు మాట్లాడే అవకాశం కల్పించి సంబంధిత మంత్రులు కలిసే అవకాశం ఇచ్చినందుకు బంజారా సోదరులందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫెస్టివల్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీలు, అదేవిధంగా గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కల్చర్ మినిస్టరు షెకావత్ గారికి కలవడం జరిగింది. బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ గారు ఇవాళ రాజస్థాన్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఉన్న మా బంజారాల గుర్తించడం జరిగింది. దీని త్వరలోనే షెకావత్ గారు దీని మీద నిర్ణయం తీసుకుంటాము.
వెంటనే దీనికి అధికారిక నిర్వహించడానికి మేము ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ సంత్ సేవాలాల్ గారు ఇవాళ బంజారాల కొరకు ఒకే జాతి ఒకే భాష ఒకే కల్చర్ ఉన్న జాతి ఏదైతే ఉందంటే భారతదేశంలో అది బంజారాలు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మహారాష్ట్రలో పౌరాదేవిలో వెళ్ళి ఇవాళ 2 సార్లు ఏ ప్రధానమంత్రి కూడా పోరిడల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 900 కోట్ల రూపాయలు కేటాయించి బంజారా జాతి గౌరవించిన గొప్ప నేత నరేంద్ర మోడీ గారు. ఇవాళ భారత జాతి గౌరవించి మా బంజారాలకు గౌరవించిన నేత నరేంద్ర మోడీ. కనుక భారత ప్రభుత్వం కూడా త్వరలోనే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని మేము ఆశిస్తూ ఉన్నాము. కనుక భారత ప్రభుత్వం నిర్వహించాలని మేము ప్రభుత్వానికి మేము కోరుచున్నాము. జై సేవాలాల్. ధన్యవాదాలు.